ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 21 మార్చి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, అంతర్ముఖులుగా అయి స్మృతి చేసే అభ్యాసం చేయండి. మేము ఎంత సమయం ఆత్మాభిమానిగా మరియు పరమాత్మాభిమానిగా ఉంటాము అని మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు మురళీలోని ప్రశ్న, ఏకాంతములోకి వెళ్ళి ఆత్మాభిమానులుగా అయ్యే సాధన చేసే పిల్లల గుర్తులు ఏమిటి? సమాధానము, వారి నోటి ద్వారా ఎప్పుడూ కూడా తప్పుడు మాటలు వెలువడవు. సెకండ్ పాయింట్, పరస్పరంలో చాలా సోదర ప్రీతి ఉంటుంది. సదా పాలు పంచదారగా కలిసి ఉంటారు. థర్డ్ పాయింట్, ధారణ చాలా బాగుంటుంది. వారి ద్వారా అస్సలు ఏ వికర్మలు జరగవు. ఫోర్త్ పాయింట్, వారి దృష్టి చాలా మధురంగా ఉంటుంది. వారికి ఎప్పుడు దేహాభిమానం కూడా రాదు. ఫిఫ్త్ పాయింట్, ఎవ్వరికీ ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వరు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలను కేవలం ఆత్మ అని అన్నట్లయితే జీవము అంటే శరీరం దూరమవుతుంది. కనుక ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి తెలియచేస్తున్నారు, స్వయాన్ని ఆత్మ అని భావించాలి. ఆత్మలమైన మనకు తండ్రి ద్వారా ఈ జ్ఞానం లభిస్తుంది. పిల్లలు ఆత్మాభిమానులై ఉండాలి. తండ్రి పిల్లలను తీసుకుని వెళ్ళేందుకు వచ్చారు. మీరు సత్యయుగంలో ఆత్మాభిమానులుగా ఉంటారు, కానీ పరమాత్మాభిమానులుగా ఉండరు. ఇక్కడ మీరు ఆత్మాభిమానులుగా అవుతారు, అంతేకాదు పరమాత్మాభిమానులుగా కూడా అవుతారు. అనగా మనం పరమాత్మ యొక్క సంతానము కదా. ఇక్కడకు అక్కడకు చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ చదువు ఉంటుంది, కానీ సత్యయుగంలో చదువు యొక్క మాటే ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఆత్మగా భావిస్తారు మరియు బాబా మనల్ని చదివిస్తున్నారు అని నిశ్చయంతో వింటారు. కనుక ధారణ చాలా బాగా జరుగుతుంది. ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారు. ఈ స్థితిలో స్థితమయ్యే గమ్యము చాలా గొప్పది. వినేందుకు చాలా సులభం అనిపిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మగా భావించి ఎలా మాట్లాడతాము అనే అనుభవాన్ని పిల్లలైన మీరు వినిపించాలి. ఆత్మలనే చదివిస్తాను. భక్తి మార్గంలో కూడా ఆత్మ పాత్రాభినయం చేస్తూ వచ్చింది. పాత్ర చేస్తూ చేస్తూ పతితమైపోయింది. ఇప్పుడు ఆత్మ మళ్ళీ పవిత్రముగా అవ్వాలి. అయితే ఎప్పటి వరకు తండ్రిని పరమాత్మగా తెలుసుకుని స్మృతి చెయ్యరో అప్పటి వరకు పవిత్రముగా ఎలా అవుతారు? దీనిని గురించి పిల్లలు చాలా అంతర్ముఖులుగా అయి స్మృతి చేసే అభ్యాసం చేయాలి. జ్ఞానమైతే చాలా సహజమైనది. ఆత్మలమైన మేము చదువుకుంటున్నాము, బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అనే నిశ్చయం పక్కాగా ఉన్నప్పుడే ధారణ జరుగుతుంది. అంతేకాక ఏ వికర్మలు జరగవు. ఈ సమయంలో మన ద్వారా ఏ వికర్మలు జరగడం లేదని చెప్పలేము. చివరి సమయంలో వికర్మ జీతులుగా అవుతారు. సోదర దృష్టి చాలా మధురంగా ఉంటుంది. ఇందులో ఎప్పుడు దేహాభిమానం రాదు. బాబా యొక్క జ్ఞానము చాలా లోతైనది అని పిల్లలు అర్థం చేసుకున్నారు. అత్యంత ఉన్నతముగా అవ్వాలి అంటే దీనిని చాలా బాగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది. దీనిపైన బాగా ఆలోచించవలసి ఉంటుంది. అంతర్ముఖులుగా అయ్యేందుకు ఏకాంతము కూడా కావాలి. మధువనము యొక్క ఇంటిలో ఉన్న ఏకాంతము వ్యాపార వ్యవహారాల్లో లభించదు కదా. ఇక్కడ మీరు చాలా బాగా అభ్యాసం చేయవచ్చు. ఆత్మనే చూడాల్సి వస్తుంది. స్వయాన్ని కూడా ఆత్మ అని భావించాలి. ఈ సాధన ఇక్కడ చేయడం వలన అదే అలవాటు అయిపోతుంది. ఎంతవరకు ఆత్మాభిమానులుగా అయ్యామో అని చార్టు కూడా ఉంచుకోవాలి.
మేము ఆత్మలకి వినిపిస్తున్నాము, ఆత్మలతోనే మాట్లాడుతున్నాము అని బాగా అభ్యాసం చెయ్యాలి. ఈ మాట సరి అయినది అని పిల్లలు అర్థం చేసుకుని ఉంటారు. దేహాభిమానము దూరం అవ్వాలి, ఆత్మాభిమానులుగా అవ్వాలి. దీనిని ధారణ చేయిస్తూ ఉండాలి. ప్రయత్నం చేసి స్వయాన్ని ఆత్మాని భావించి బాబాను స్మృతి చెయ్యాలి. ఈ చార్టు చాలా లోతైనది. బాబా ప్రతిరోజు విచారసాగర మదనం చేసేందుకు ఏ సబ్జెక్టు అయితే ఇస్తారో అందులో చాలా గొప్ప పాయింట్లు ఉన్నాయని పెద్ద పెద్ద మహారథులు కూడా అర్థం చేసుకుని ఉంటారు. అలా చేస్తే ఎప్పుడూ కూడా నోటి ద్వారా వ్యతిరేకమైనటువంటి మాటలు వెలువడవు. సోదరులకు పరస్పరంలో చాలా ప్రేమ కలుగుతుంది. మనమంతా ఈశ్వరుని సంతానము, తండ్రి మహిమ ఏమిటో తెలుసుకుని ఉన్నారు. కృష్ణుని మహిమ వేరు, వారిని సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు. కానీ కృష్ణునికి ఆ గుణాలు ఎలా వచ్చాయి? వారి మహిమ వేరుగా ఉండవచ్చు, కానీ జ్ఞానసాగరులైన తండ్రి ద్వారానే సర్వగుణ సంపన్నులుగా అయ్యారు కదా. కనుక స్వయాన్ని చాలా పరిశీలన చేసుకోవాలి. అడుగడుగులోనూ పూర్తి లెక్కాచారాన్ని చూసుకోవాలి. వ్యాపారస్తులు పూర్తి లెక్కాచారాన్ని ప్రతిరోజు రాత్రి చూసుకుంటారు కదా. బాబా అంటున్నారు, పిల్లలు మీది కూడా వ్యాపారమే. మేము అందరినీ సోదరులు అని భావించి మాట్లాడినామా? ఎవరికి దుఃఖమైతే ఇవ్వలేదు కదా అని ప్రతిరోజు రాత్రి చెక్ చేసుకోండి. ఎందుకంటే సోదరులైన మనమంతా క్షీరసాగరం వైపు వెళ్తున్నామని మీకు తెలుసు. ఇది విషయ సాగరము. ఇప్పుడు మీరు రావణరాజ్యంలోనూ లేరు, రామరాజ్యంలోనూ లేరు. మీరు మధ్యలో ఉన్నారు. కనుక స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. ఎంతవరకు మాకు ఆ సోదర దృష్టి స్థితి ఉంది అనేది మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. ఆత్మలమైన మనమంతా పరస్పరంలో సోదరులము. మనము ఈ శరీరం ద్వారా పాత్ర చేస్తాము. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. మనము 84 జన్మల పాత్రను అభినయించాము. ఇప్పుడు తండ్రి వచ్చి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి, స్వయాన్ని ఆత్మాని అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. ఆత్మాని తెలుసుకోవడం వలన అందరూ సోదరులుగా అయిపోతారు. ఇది స్వయంగా తండ్రియే అర్థం చేయిస్తున్నారు. తండ్రికి తప్ప వేరెవ్వరికీ ఆ పాత్ర లేదు. ప్రేరణ మొదలైనవి కూడా లేవు. ఎలాగైతే టీచరు కూర్చుని అర్థం చేయిస్తారో అలా తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇవి ఆలోచించవలసిన విషయాలు. అందుకు సమయం కూడా ఇవ్వవలసి ఉంటుంది. తండ్రి వ్యాపారం మొదలైనవి చేసుకోవచ్చు అని చెప్పారు, కానీ స్మృతి యాత్ర కూడా అవసరం. దాని కొరకు కూడా సమయాన్ని కేటాయించాలి. అందరి సర్వీసు వేరువేరుగా ఉంటుంది. కొందరు ఎక్కువ సమయం కేటాయించగలరు. పత్రికలలో కూడా చాలా యుక్తిగా వ్రాయాలి. ఇక్కడ ఇలాంటి తండ్రిని స్మృతి చేయడం జరుగుతుంది. పరస్పరం సోదరులము అని భావించాల్సి ఉంటుంది అని వ్రాయాలి. తండ్రి వచ్చి ఆత్మలందరినీ చదివిస్తున్నారు. ఆత్మలో దైవీ గుణాల సంస్కారాన్ని ఇప్పుడే నింపుకోవాలి. భారతదేశ ప్రాచీన యోగమేది అని అడుగుతారు. మీరైతే తెలియచేయగలరు కదా. కానీ ఇప్పుడు మీరు కొద్దిమందే ఉన్నారు. మీ పేరు ఇంకా ప్రసిద్ధి చెందలేదు. ఈశ్వరుడు యోగం నేర్పిస్తారు. తప్పకుండా వారికి పిల్లలు కూడా ఉంటారు. ఇది ఎవ్వరికీ తెలియదు అని వారికి కూడా తెలిసి ఉంటుంది. నిరాకార తండ్రి ఎలా వచ్చి చదివిస్తారు? నేను కల్పకల్పము సంగమేగములో వస్తానని స్వయంగా నేనే తెలుపుతానని వారే స్వయంగా తెలియజేస్తున్నారు.
ఎవరి తనువులో వస్తానో అది కూడా తెలుపుతాను. ఇందులో తికమక పడవలసింది ఏమీ లేదు. ఇది తయారైన డ్రామా. ఒక్కరిలోనే వస్తాను. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తాను. అతడే మొట్టమొదట ముద్దు బిడ్డగా అవుతాడు. ఆది సనాతన దేవీ దేవత ధర్మమును స్థాపన చేస్తారు. మళ్ళీ వారే మొదటి నెంబర్లో వస్తారు. ఈ చిత్రం గురించి అర్థం చేయించడం చాలా మంచిది. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారో ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. బాబా అంటున్నారు, ఇది అర్థం చేయించే యుక్తి కూడా కావాలి కదా. బాబా దేవతా ధర్మమును ఎలా స్థాపన చేస్తున్నారు, చక్రం ఎలా తిరుగుతూ ఉంది, ఈ విషయాలు పిల్లలైన మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. కనుక ఇలాంటి విషయాలను యుక్తిగా వ్రాయండి అని బాబా అంటున్నారు. యథార్థమైన యోగాన్ని ఎవరు నేర్పించగలరో తెలుసుకుంటే మీ వద్దకు చాలామంది వస్తారు. ఇంత పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి, అన్నీ కదలడం మొదలవుతుంది. ఇది చివరిలో జరుగుతుంది. తర్వాత ఆశ్చర్యపడతారు. భక్తి మార్గపు సంస్థలు అనేకం ఉన్నాయి. జ్ఞాన మార్గముది ఒక్కటి కూడా లేదు. అప్పుడే మీకు విజయం లభిస్తుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వస్తారని మీకు తెలుసు. తండ్రి ద్వారా మీరు నేర్చుకుంటున్నారు, ఇతరులకు నేర్పిస్తారు. ఇతరులకు వ్రాతపూర్వకంగా ఎలా తెలియచేయాలి అనే యుక్తులు కల్పకల్పము వెలువడతాయి. ఇవి చాలామందికి తెలుస్తాయి. ఒక్క తండ్రి తప్ప ఏకధర్మ స్థాపన వేరెవ్వరూ చేయలేరు. ఆ వైపు రావణుడు, మీ వైపు రాముడు ఉన్నాడని మీకు తెలుసు. రావణుని పైన మీరు విజయం పొందుతారు. వారంతా రావణ సాంప్రదాయానికి చెందినవారు. ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందిన మీరు చాలా కొద్ది మంది ఉన్నారు. భక్తిలో ఎంత ఆడంబరం ఉంది. ఎక్కడెక్కడ నది ఉంటుందో అక్కడ మేళా జరుగుతుంది. ఎంత ఖర్చు చేస్తారో చూడండి. ఎంతోమంది మునిగి మరణిస్తారు. ఇక్కడ అలాంటి విషయాలేమీ లేవు. అయినా తండ్రి చెప్తారు, ఆశ్చర్యకరంగా నన్ను గుర్తిస్తారు, వింటారు, వినిపిస్తారు, పవిత్రంగా ఉంటారు. ఓహో మాయా, నీ ద్వారా వాటమిని చవి చూస్తారు. కల్పకల్పము ఇలా జరుగుతుంది. వాటమి పాలు కూడా అవుతూ ఉంటారు. మాయతో యుద్ధం జరుగుతుంది. మాయ ప్రభావం కూడా ఉంది. భక్తి కదలనే కదలాలి. అర్ధకల్పం మీరు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. మళ్ళీ రావణ రాజ్యం నుండి భక్తి ప్రారంభమవుతుంది. దాని గుర్తులు కూడా స్థిరంగా ఉన్నాయి. వికారాల్లోనికి వెళ్తారు. తరువాత దేవతలు ఉండరు. వికారులుగా ఎలా అవుతారో ప్రపంచంలో వారికి ఎవరికీ తెలియదు. కానీ వామ మార్గంలో వెళ్ళారు అని మాత్రం శాస్త్రాలలో వ్రాసిస్తారు. అసలు ఎప్పుడు వెళ్ళారో ఎవరికీ తెలియదు. ఈ విషయాలన్నీ చాలా బాగా అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించాలి. నిశ్చయ బుద్ధి ఉన్నప్పుడే అర్థం చేసుకోగలుగుతారు. వారికి ఆకర్షణ కలుగుతుంది. ఇటువంటి తండ్రితో మమ్మల్ని కలపండి అని అంటారు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ నశ ఉంటుందా, నిశ్చయ బుద్ధి ఉంటుందా అని మొట్టమొదట చూసుకోవాలి. మీరు మా సత్యమైన తండ్రి, మీ ద్వారా ఉన్నతమైన ఆస్తి లభిస్తుంది. మిమ్మల్ని కలవకుండా ఉండలేమని జ్ఞాపకం సతాయిస్తూ పత్రం వ్రాస్తూ ఉండాలి. నిశ్చితార్థమైన తర్వాతనే మిలనం జరుగుతుంది. నిశ్చితార్థం తర్వాతనే తపన కూడా ఉంటుంది. వీరు మనకు అనంతమైన తండ్రి, టీచరు, ప్రీతముడు, సర్వస్వము అని మీకు తెలుసు. మిగిలిన అందరి నుండి దుఃఖమే లభించింది. అందుకు ఫలితంగా తండ్రి సుఖాన్ని ఇస్తున్నారు. అక్కడ కూడా అందరూ సుఖాన్ని ఇస్తారు. ఈ సమయంలో మీరు సుఖ సంబంధంలో బంధింపబడుతున్నారు.
ఇది పురుషోత్తములుగా అయ్యే పురుషోత్తమ యుగము. స్వయాన్ని ఆత్మాని భావించి తండ్రిని ప్రేమతో స్మృతి చేయడం ఇది చాలా ముఖ్యమైన విషయము. స్మృతి ద్వారానే కదా అపారమైన సంతోషం కలుగుతుంది. మనమే అందరికంటే ఎక్కువ భక్తి చేశాము, చాలా ఎదురు దెబ్బలు కూడా తిన్నాము. ఇప్పుడు తిరిగి తీసుకుని వెళ్ళేందుకు తండ్రి వచ్చారు కనుక తప్పకుండా పవిత్రముగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. మొత్తం రోజంతటిలో ఎంతమందికి తండ్రి పరిచయం ఇచ్చాను అని లెక్కాచారాన్ని కూడా పెట్టుకోవాలి. తండ్రి పరిచయాన్ని ఇవ్వకుండా సుఖం లభించదు. తపిస్తూ ఉంటారు. యజ్ఞంలో చాలా విఘ్నాలు కూడా వస్తాయి, దెబ్బలు కూడా తింటారు. పవిత్రముగా ఉండాలని తెలిపే సత్సంగాలు అయితే ఏమీ లేవు. ఇక్కడ మీరు పవిత్రముగా అవుతారు. అందుచేతనే కదా అసురులు విఘ్నాలు కూడా వేస్తూ ఉంటారు. పావనముగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. ఆత్మ తనలో ఏదైతే మంచి లేక చెడు సంస్కారాలు నింపుకుందో అదే తరువాత జన్మకి తీసుకుని వెళ్తుంది. యుద్ధ మైదానంలో మరణిస్తే స్వర్గానికి వెళ్తారు అని అంటారు కనుక యుద్ధానికి సంతోషంగా వెళ్తారు. మీ వద్దకు కమాండర్లు, మేజర్లు, సిపాయిలు మొదలైన వారు ఎక్కడెక్కడి నుండో వస్తారు. స్వర్గానికి ఎలా వెళ్తారు? యుద్ధ మైదానంలో బంధుమిత్రులు జ్ఞాపకం వస్తారు. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి అని తండ్రి అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి, భాయి భాయి అని భావించండి, తండ్రిని స్మృతి చెయ్యండి. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. మేము పరస్పరంలో సోదరులము అని కూడా వారు అంటారు. కానీ వారికి అసలు అర్థమే తెలియదు. ఎందుకంటే వారికి అసలు తండ్రి ఎవరో తెలియదు కదా. మేము నిష్కామ సేవ చేస్తాము, మాకు అసలు ఫలాపేక్ష అనేది లేనే లేదు అని మనుషులు అనుకుంటారు. కానీ ఫలమైతే తప్పకుండా లభించి తీరుతుంది కదా. నిష్కామ సేవ అంటే అది ఒక్క శివబాబా మాత్రమే చేస్తారు. తండ్రిని ఎంతగా నిందించాము అనేది పిల్లలకు తెలుసు. దేవతలను కూడా నిందించాము. దేవతలు ఎప్పుడూ ఎవ్వరిని కూడా హింసించరు. ఎక్కడైతే మీరు డబల్ అహింసకులుగా అవుతారు. కామ ఖడ్గాని ఉపయోగించకూడదు, కోపం చేసుకోకూడదు. కోపం కూడా పెద్ద వికారము. పిల్లలపైన చాలా కోపం చేసుకున్నాము అని అంటారు. చెంపదెబ్బ మొదలైనవి ఎప్పుడూ కొట్టరాదు అని తండ్రి చెప్తారు. వారు కూడా సోదరులే. వారిలో కూడా ఆత్మ ఉంది. ఆత్మ చిన్నదిగా పెద్దదిగా ఉండదు. మీ కొడుకు కాదు, కానీ చిన్న సోదరుడు. ఆత్మాని భావించాలి, ఆత్మాని తెలుసుకోవాలి. చిన్న తమ్ముణ్ణి కూడా కొట్టరాదు. అందుచేతనే కదా కృష్ణుణ్ణి రోలుకు బంధించినట్లుగా చూపిస్తారు. వాస్తవానికి అలాంటి మాటేమీ లేదు. ఇవి భిన్న భిన్నమైన శిక్షణలు. అసలు కృష్ణునికి వెన్న దొంగిలించే అవసరం ఏమొచ్చింది? వారైతే దొంగతనాన్ని కూడా ఒక మహిమలాగా వర్ణన చేస్తారు. వారు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులని అంటారు. మీరైతే సరైన మహిమ చేస్తారు. కానీ ఈ నింద కూడా డ్రామాలో రచింపబడింది. ఇప్పుడు అందరూ తమో ప్రధానమైపోయారు. తండ్రి వచ్చి సతో ప్రధానంగా చేస్తారు. చదివించేవారు అనంతమైన తండ్రి. వారి మతానుసారం నడవలసి వస్తుంది. ఇది కఠినమైన సబ్జెక్టు. మీరు చాలా ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు. ఒకవేళ సహజమైనట్లయితే అందరూ ఈ పరీక్షలో నిమగ్నమవుతారు. ఇందులో చాలా శ్రమ ఉంది. దేహాభిమానంలోకి రావడం వలన వికర్మలు జరుగుతాయి. దీనికి ఉదాహరణగా అత్తిపత్తి అనే ఒక మొక్కను చూపిస్తారు. అంటే అత్తిపత్తి ఆకులు జస్ట్ దాన్ని టచ్ చేయగానే ముడుచుకొని పోతాయి. తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు చాలా దృఢంగా నిలబడతారు. ఒకవేళ స్మృతిని మర్చిపోయారు అనుకోండి, ఏదో ఒక తప్పు జరిగిపోతుంది, పదవి కూడా తగ్గిపోతుంది.
శిక్షణ అయితే అందరికీ ఇచ్చారు. ఈ శిక్షణే తర్వాత గీతగా తయారు చేయబడింది. గరుడ పురాణంలో మనుషులకు భయం కలిగించే భయంకరమైన విషయాలు వ్రాశారు. రావణ రాజ్యంలో పాపం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ముళ్ళ అడవి కదా. దృష్టిని కూడా పరివర్తన చేసుకోవాలి. చాలా సమయం నుండి అలవాటు పడి ఉన్నారు కనుక శరీరం పైన ప్రేమ కలుగుతుంది. వినాశీ వస్తువులపైన ప్రేమ ఉంచుకోవడం వల్ల లాభమేముంది? అవినాశీపై ప్రేమ ఉంచుకున్నట్లయితే అవినాశీగా అవుతారు. కూర్చుంటూ, లేస్తూ, నడుస్తూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చెయ్యండి అని పిల్లలకు తండ్రియే ఆదేశమును ఇస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శరీరము వినాశి. దీనిపై గల ప్రేమను తొలగించి కేవలం అవినాశి ఆత్మను మాత్రమే ప్రేమించాలి. అవినాశి తండ్రిని స్మృతి చెయ్యాలి. ఆత్మలందరూ సోదరులు కావున ఎవరితో మాట్లాడుతున్నా సరే మేము మా సోదరాత్మలతో మాట్లాడుతున్నాము అనే అభ్యాసమే చేస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, విచార సాగర మదనం చేసి నోటి ద్వారా ఎప్పుడూ ఎలాంటి వ్యతిరేకమైనటువంటి మాటలు వెలువడని విధంగా మీ స్థితిని అంత మంచిగా తయారు చేసుకోవాలి. అడుగడుగులో కూడా మీ లెక్కాచారాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నా స్థితి ఎలా ఉంది? నేను బాబా యొక్క స్మృతిలో ఉన్నానా లేదా? నేను ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని అయితే ఇవ్వలేదు కదా. ఇలా మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఈరోజు వరదానము, నిమిత్తము మరియు నిర్మాణ భావము ద్వారా సేవ చేసే శ్రేష్ఠ సఫలతామూర్తి భవ. సారాంశము, సేవాదారి అంటే సదా తండ్రి సమానముగా నిమిత్తముగా అయి నిర్మాణముగా ఉండేవారు. నిర్మాణతయే శ్రేష్ఠ సఫలతకు సాధనము. ఏ సేవలో అయినా సఫలతను ప్రాప్తి చేసుకోవాలి అంటే నమ్రతాభావము మరియు నిమిత్త భావమును ధారణ చేయండి. దీని ద్వారా సేవలో సదా ఆనందాన్ని అనుభవం చేస్తారు. సేవలో ఎప్పుడూ కూడా అలసట అనేది రాదు. ఏ సేవ లభించినా ఈ రెండు విశేషతలతో సఫలతను పొందుకుంటూ సఫలతా స్వరూపులుగా అయిపోతారు. రెండు విషయాలు అంటే నమ్రతాభావం ఉండాలి మరియు నిమిత్త భావమును కూడా ధారణ చేయాలి. ఈ రెండు కూడా చాలా మంచి విశేషతలు. ఈ రెండు విశేషతలు ఎవరిలో అయితే ఉంటాయో వారు ప్రతి విషయంలో కూడా అంటే ప్రతి కర్మలోనూ సఫలతా స్వరూపంగా అయిపోతారు. స్లోగన్, సెకండ్లో విదేహీగా అయ్యే అభ్యాసం ఉన్నట్లయితే సూర్యవంశంలోకి అంటే సత్యయుగం అనే ఫస్ట్ డివిజన్లోకి వచ్చేస్తారు. అచ్చా, ఓం శాంతి.